మనం చేసిన పాపాలకు శిక్ష మనం అనుభవించలేదు. ఆ పాపాల శిక్ష మనం అనుభవించకుండానే మనందరి పాపాలు, దోషాలు, నేరాలు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపాడు. ఆయన మీద మోపాడు గనక ఆయన వలన మనందరికీ సమాధానము చేకూర్చబడింది. ఈ వాక్యం ఏం వాక్యం అంటే సమాధాన వాక్యం. నీ హృదయంలో గలిబిలు ఉందా, అసమాధానం ఉందా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఏదన్నా కానీ నువ్వు బైబిల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అమ్మా, నీకు సమాధానం, సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రి అయిన దేవునితో మనం సమాధాన పడ్డాం. ఆ సమాధాన వాక్యం మన చేతుల్లో కాదు, మన హృదయంలో ఉండాలి. పాస్టర్స్ అంటే ఎవరు? రాయబారులు, మధ్యవర్తులు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అయ్యా, మీ పాపాలు ఒప్పుకోండి, అయ్యా మీ అతిక్రమ క్రియలు ఒప్పుకోండి, మీ చెడ్డ వాట్లను తీసేసుకోండి, చెడ్డ వ్యసనాలు తీసేసుకోండి. మీ కుటుంబాలను ఎందుకు మీ చేతులారా మీరు పాడు చేసుకుంటారయ్యా? మీ భార్య, మీ బిడ్డలు, మీ కుటుంబాలు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఆ నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి రండి అని పాస్టర్ గారు బతిమలాడుకుంటూ ఉంటే, బతకడానికి వచ్చిన వాళ్ళని మనం అనుకుంటే అది మన దౌర్భాగ్యం. ఎందుకు బతిమలాడుకుంటున్నారు? నీ తోడబుట్టిన వాళ్ళు నిన్ను బతిలాట్లా, నిన్ను కన్నవాళ్ళు నిన్ను బతిలాట్లా. దైవజనుడు ఎందుకు బతిలాడుతున్నాడు? ఎందుకు బతిలాడుతున్నాడమ్మా? క్రీస్తుతో సమాధానం పడండి అని మేము మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. దేవుని సేవకుడు విశ్వాసుల్ని బతిమాలుకుంటున్నాడంట. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏంటో తెలుసా? దేవుడు అంటాడు, నువ్వు ఒకప్పుడు పాపంలో ఉన్నావు కదా, ఒకప్పుడు నువ్వు చెడ్డ అలవాట్లలో ఉన్నావు కదా, మరి నిన్ను నేను ప్రేమించి నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, మరి నీవు నన్ను తెలుసుకున్నావు. మరి నన్ను తెలుసుకున్న నీవు ఇతరులకు నువ్వేం బోధిస్తున్నావు, ఇతరులకు ఏం ప్రకటిస్తున్నావు? నువ్వు తెలుసుకున్నట్లుగానే నీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. రాహాబు తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, బంధువుల్ని అందరినీ తన ఇంట్లో పెట్టి రక్షణ మార్గంలోకి నడిపిస్తూ వచ్చింది. రాహాబుకు కలిగిన వారందరూ రక్షణ మార్గంలోకి వచ్చారు. మరి నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే రక్షించబడితే మరి నీ భార్య ఏమైంది, నీ పిల్లలు ఏమవుతారు, మరి నువ్వేమవుతావు? మరి రక్షణ తక్షణం కదా, రక్షణ మార్గము అందరికీ కావాలి కదా. మరి సమరయ స్త్రీ ఏం చేసింది? తాను రక్షించబడి సమరయ గ్రామానికి వెళ్ళి ఊరు వారందరికీ కూడా ప్రభుని గురించి మాట్లాడి అందరినీ ప్రభు దగ్గరికి నడిపించి ఆ సమరయ పట్టణాన్ని ఉగ్రత నుంచి కాపాడుకుంది కనుక మరి మనం కూడా మన తోడబుట్టిన వాళ్ళ కొరకు, అలాగే మన కన్నవారి కొరకు, అలాగే మనకు సంబంధించిన వారందరి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి మరి వారిని దేవునితో సమాధాన పడండి అని మనం బతివాలుకోవాలి కదా. ఎన్నిసార్లు చెప్పాలన్నా? ఒకసారి చెప్పాం, రెండుసార్లు చెప్పాం. వాళ్ళకి తెలీదా? ఆదివారం తెలీదా? మనం చెప్పాలా? దేవుడు అంటే తెలీదా? అనేక సార్లు మనం అంటూ ఉంటాం. అలాగే దేవుడు నిన్ను ఇసుక్కుంటే, నిన్ను కసురుకుంటే, నిన్ను కోపగించుకుంటే నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చేదానివా? నేను పిలిచానన్నా వాళ్ళు రాలేదు, నన్ను ఏం చేయమంటావన్నా? నిన్ను ఏం చేయమంటలా, నువ్వు పిలిచావు. అప్పుడు ఆ మాటలు అంత శక్తి లేదు. మళ్ళీ కొన్నాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ పిలువు, మళ్ళీ రావట్లేదు. మళ్ళీ కొన్నాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ పిలువు. ఏదో ఒకరోజు నీ మాటకు బరువు వచ్చింది, వాల్యూ వచ్చింది. ఖచ్చితంగా నీ మాటను బట్టి దేవుని సన్నిధికి నడిపించబడతారు. నువ్వు ఒకసారి రెండు సార్లు పిలిస్తే రారు, వచ్చేంత మటుకు ప్రార్థన చేయాలి. ఇక్కడ దైవజనులు ఏం చెబుతున్నారు తెలుసా? ఎంత చక్కని మాట అండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు దేవుడేమో మమ్మల్ని వేడుకున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని మాకు దేవుడు చెబుతున్నాడు. అలాగే మేము కూడా క్రీస్తు రాయబారులమై, ఎవరమై? క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని దైవజనులే బతిమాలుకుంటున్నారంట సంఘానికి. వాళ్ళు బతిమాలుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మమ్మల్ని డబ్బులు మనుషులుగా దయచేసి చూడొద్దు, దేవుని వాక్యమే కాదు ప్రాణమైనా ఇస్తాము దేవుని కోసం, తీర్మానం చేసుకునే వచ్చాము. మేము బ్రతుకుతుంది మా కోసం కాదు, మేమైతే దేవుని కోసమే బ్రతుకుతున్నాము. మీరు కూడా మమ్మల్ని అలాగే భావించుకోండి. చిల్లర డబ్బుల కోసమో, చిత్తుకాయతికోల కోసమో మేము సేవ చేయట్లేదు, మాకు అది అవసరం కూడా లేదు. ఇక్కడ చెబుతున్నా, క్రీస్తుతో సమాధాన పడండి. సంవత్సరాలు, నెలలు, రోజులు జీవితంలో జరిగిపోతున్నాయి, కానీ మనలో మార్పు రావట్లేదు. మార్పు రావాలి కదా.
మరి నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం నూతన స్వభావాన్ని, నూతన మనసును కూడా మనం ధరించుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అర్థమవుతుందా? కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు మనం ఎంతో సంతోషిస్తున్నాం కదా. మరి నూతన మనసు కూడా మనకు రావాలి కదా. నూతన స్వభావాన్ని కూడా మనం ధరించుకోవాలి. అది ఎవరిస్తారు? దేవుడిస్తాడు. మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసము పాపముగా చేసేసాడు. తండ్రి అయిన దేవుడు శాపగ్రస్తుడిగా మారిపోయాడు, పాపముగా మారిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేకోకుండా నాగటి చాల వలె ఆయన ఈపు దున్నబడ్డది. ఆయన దేహంలో దెబ్బలేని స్థలం లేదు. తల మొదలుకొని అరికాలు వరకు దేహమంతా గాయాల చేత నింపబడింది, రక్తం చేత నింపబడింది. ప్రియులారా, ఎందుకు అంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు. ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కొరకు ఇటు యాగం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. నువ్వు సమాధాన పడవా? చెప్పండి, సమాధాన పడవా? సమాధాన పడకపోతే హఠాత్తుగా ఈ సంవత్సరంలోనే దేవుని రాకడుంటే, నువ్వు దేవునితో సమాధాన పడకపోతే నువ్వు నిత్యజీవానికి వెళ్తావా? నిత్యజీవానికి వెళ్తావా? చూడండి ప్రియమైన వాళ్ళరా, బుద్ధి కలిగిన కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 10 మంది దగ్గర నూనె ఉంది. నూనె అయితే లేకుండా లేదు, కానీ 10 మంది దగ్గర కన్యకల దగ్గర నూనె ఉంది. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. ఈలోపు వారు కునికి నిద్రపోయారట. కునికి నిద్రపోయారు. దేవుడికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడికి సమయం ఇచ్చినప్పుడు సినిమాలు చూస్తాం, సీరియళ్ళు చూస్తాం, ముచ్చట్లు చెప్పుకుంటాం, కాలయాపన చేస్తూ నిన్ను సరి చేసుకోకుండా నువ్వు అలాగ జీవిస్తూ ఉంటే, సరాసరి దేవుని యొక్క రాకడకు దగ్గరకు వచ్చేసిన సమయంలో నువ్వు ఇంత నిర్లక్ష్యంగా జీవిస్తే, నువ్వు దేవునితో సమాధాన పడకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడు నిన్ను లెక్క అడిగితే నువ్వేం చెబుతావు దేవునికి? మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మన కొరకు పాపముగా మార్చబడ్డాడు, శాపముగా మార్చబడ్డాడు, రిక్తుడిగా మార్చబడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య శిష్యుల కాళ్ళు కూడా, యేసయ్య శిష్యుల పాదాలు కూడా కడిగాడా లేదా? మరి ఆయన దేవుడు, దేవుని కుమారుడు, ఆయన పరలోక వాసి, అయినా మన కొరకు భూమి మీదకి వచ్చి శిష్యుల కాళ్ళు కడిగాడంటే మనకు కూడా అలాంటి మనసు ఉండాలా లేదా? ఉండాలి కదా. అంటే తగ్గింపు స్వభావం. దేవునితో నువ్వు సమాధాన పడాలంటే నువ్వు చేసిన పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. రెండవసారి నువ్వు జన్మించాలి. నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తే ఈ నూతన సృష్టి అనుభవంలోనికి నీవు వస్తావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? సరే, ఎన్నాళ్ళు నువ్వు దేవుని నమ్ముకోలేదు, దేవునికి దూరంగా ఉన్నావు, రకరకాలైన పాపాల్లో జీవిస్తూ ఉన్నావు. అయితే పాత వాటి గురించి దేవుడు మాట్లాడట్లా. ఇప్పుడైనా సరే, ఈ క్షణంలోనైనా సరే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకే విధమైన శిక్షా విధి లేదు. కల్వరి శిలువలో దొంగ ప్రభుతో అన్నాడు, యేసు, మేము చేసిన పాపాలకు మేము శిక్ష అనుభవిస్తున్నాము, నువ్వు ఏ పాపము చేయలేదు. యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఆ క్షణంలోనే ఆయన క్రీస్తు నందున్నాడు కనుక ఆయనకి ఏ శిక్షా విధి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేడు నువ్వు నాతో పాటు పరదైసులో ఉందని అతనితో చెప్పాను. వారితో చెప్పాను అలా, అతనితో చెప్పాను. వారంటే 2 ఉన్నారు అక్కడ, అతనితో చెప్పాను. కనుక దేవుడు నీ నుండి కోరుకునేది వెండో బంగారమో ధనధాన్యములో కాదమ్మా. నువ్వు మారు మనసు పొందితే దేవుడు సంతోషించాలని చూస్తున్నాడు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు ఆ పాపిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. దుష్టులు తమ దుష్టత్వంలో ఉండి మరణించుట నాకేమైనా సంతోషమా? ఆ దుష్టులు మారు మనసు పొందినప్పుడు వారిని బట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. పాపులు చనిపోతే మనం సంతోషిస్తామేమో, కానీ పాపి చనిపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఆ పాపికి నెక్స్ట్ ఉండే స్థలము నరకం. ఆ నరకములు అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు కాలిపోవాలి. ఆ నరక శిక్ష నుంచి తప్పించటానికి
మనల్ని అందరినీ రక్షించటానికి, మనల్ని సరిగ్గా సముదాయించడానికి, సరైన త్రోవలో పెట్టడానికి మనకి ఈ సంవత్సరాన్ని కూడా దేవుడు దయా కిరీటంగా ధరింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి తీర్మానాలతో మనం దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ కలిగిన వారమై నడుచుకోవాలి. క్రీస్తు కొరకు మనుషులందరినీ దేవునితో సమాధాన పడే పరిచర్య మనం చేయాలి. పౌలు గారు అన్నాడు, మేము నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇంతవరకు అనేక మంది మాకు తెలుసు. ఒకవేళ మేము శరీర రీతిగా వారిని మేము ఎరిగి ఉంటే ఇక మీదట మేము అలాగా ఎరిగి ఉండము. ఇక మీదట మాకు ఎరిగి ఉండము. మేము ఆత్మానుసారుల వలె మేము నడుచుకుంటాము, మీరు కూడా అలాగే నడుచుకోండి. అంత మాత్రమే కాదు, క్రీస్తు మనందరి కొరకు మనల్ని దేవునితో పాటు సమాధానపరచడం కోసం ఆయన నీతిమంతుడై ఉండి పాపముగా దేవుడే ఆయన్ని చేశాడు. కాబట్టి ఇంత త్యాగాన్ని, ఇంత యాగాన్ని నువ్వు విని విడిచిపెడితే ఇక మనల్ని ఎవరూ రక్షించలేరు. కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన రక్తంతో సమాధానపరిచి దేవునితో మనకు సంధి కలిగి చేశాడు. కనుక ఇక పాపము మన మీద ఏలుబడి చేయట్లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నువ్వు దేవునిలో ఉంటే నీకు కూడా ఏ విధమైన శిక్షా విధి లేదు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయాలని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.